ఎవరు టైం పాటించినా పాటించకపోయినా మా సూర్యుడు పెద్ద మనిషి మాత్రం ఎప్పుడు టైం పాటిస్తూ ఉంటాడు. అలాగే నువ్వు పని చేయనని తెలిసిన నాకే పని అప్పచెప్తావు. అందులో ఎక్స్పర్ట్ అనుకోండి. నేను ఎక్స్పర్ట్ లాగా చెప్తూ అది అవ్వట్లా రావట్లేదా అనుకుంటా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంది. అలా ఆలోచించుకుంటూ కొంచెం చేద్దాం అనుకున్నాను. కానీ అది టైట్గా ఉన్నాయి. ఏమో మన వల్ల కావట్లేదు. ఇవన్నీ అయ్యి గదిలే అని చూసి సూర్యుడి సైడ్ ఒక లుక్ వేసేసి సూర్యుడు వెళ్ళిపోయాక మేఘాలను చూసేసి టైం చూసి నా కోసం రెడీ చేసిన దోశలు తినేసి అలా మన ఆకాశాన్ని పరిశీలిస్తూ ఉంటే సడన్గా ఊడిపడ్డ మన కోడిగుడ్డు చాలా పెద్ద సైజులో ఉంటే ఇది ఒక 8వ విత్తలా నేను ఆవిష్కరించాను. అలా అయిపోయినాక కాస్త గారెపిండి ఏమంటే వేద్దామని వెళ్ళాను. దాన్ని మూగిచ్చేసాను. అంటే అది తర్వాత సంగతి. తర్వాత చేయించేసుకొని తినేసి ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఆకాశంలో నుంచి చూసేసాను.